నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న దేవుని కడప ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభ. ఆదివారం ముత్యపు పందిరి వాహనం నుంచి భక్తులను కటాక్షించిన కడప రాయుడు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై మాట్లాడే అర్హత లేని వైసీపీ తమ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటబాట. వైసీపీ నేతల తీరుపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ ఆగ్రహం. ప్రజలంతా పవిత్ర లూర్దు మాత దీవెనలు పొంది జీవితాన్ని సుఖ సంతోషాలు భక్తితో గడపాలి. నవదిన ఉత్సవాల ప్రారంభం సందర్భంగా దైవ సందేశం అందించిన గురువులు. విద్యార్థుల ఫీజు రియంబర్స్పై మాట్లాడే అర్హత లేని వైసీపీ తమ ఉనికిని కాపాడుకునేందుకోసం పోరుబాట చేపడుతోందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన వైసీపీ నాయకులు ఆందోళనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన జగన్ తానే పెట్టిన బకాయిలపై తానే ఆందోళనకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కళాశాలల అకౌంట్లో నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చిన వైసీపీ ప్రభుత్వం తల్లుల ఖాతాలోనికంటూ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సకాలంలో చెల్లించలేక విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం పేటీఎం బ్యాచ్ను కలుపుకొని దొంగ పోర్లను ప్రజలు విద్యార్థులు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ వారికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఉనికి కోసం వైసీపీ చేసిన రైతు పోర్ ఫ్లాప్ అయిన స్థితిలో జగన్కు బుద్ధి రాక ఫీజు పోర్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. ప్రజలు తిరస్కరించిన దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం తగదన్నారు. వైసీపీ నేతలకు సిగ్గుసరం ఉంటే జగన్కు వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమం చేసి జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హమీద్, జిల్లా నాయకులు అమృత్ తదితరులు పాల్గొన్నారు. మాటలతో హామీ ఇచ్చేసి గత 5 సంవత్సరంల పరిపాలన చూసినాం. కానీ ఆ చెప్పినట్టు ఏమన్నా హామీ మేరకు తల్లుల అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారా అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులకు సరైన పద్ధతిలో సరైన సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ వేసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లాడిపోయారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలల్లోంచి ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిళ్లకు గురయ్యేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత నీచమైనటువంటి పరిపాలన చేయడంతోనే విద్యార్థులైతేనేమి, ప్రజలైతేనేమి, యువత అయితేనేమి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. కేవలం వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క ఫీజు పోరు అనేసి ఒక నాటకాలు ఆడుతూ విద్యార్థుల్ని మాయమాటలకు గురి చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క ఫీజు పోరు అనేసి రేపు ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఆందోళనకు వెళ్తూ ఉన్నాం. వేలాది మంది విద్యార్థులతో పోతా ఉన్నామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలుకి ఫీజు రియంబర్స్మెంట్ పైన విద్యార్థుల పక్షాన మాట్లాడేటందుకు ఈ యొక్క వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ ఒక్కరికి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసినారు. గతంలో దాదాపు 16 లక్షల మందికి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని 9 లక్షలకే పరిమితం చేసినారు. కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఇండ్లు నీటుగా సుందరీకరణ చేసుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఏదైనా ఒక వెహికల్ కొనుక్కున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు. ఈ రకంగా కొరతలతో నువ్వు విద్యా వ్యవస్థను గత 5 సంవత్సరాలు కొనసాగించినావు. ఇప్పుడు కూడా వీరు చేస్తున్నటువంటి ఆందోళన చూసుకున్నట్లయితే గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 విడతలు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్ అమలు చేయాల్సింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమలు చేయాలా. ఆ డబ్బు ఇవ్వలేదని చెప్పి మీరేమన్నా ఫీజు పోరు అని గలమెత్తారా మాకు తెలియాల్సింది ఉంది. అదే ఈ యొక్క వైసీపీ నాయకులు ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తూ ఉన్నటువంటి ఆందోళనలు విద్యార్థుల పక్షాన అయితే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి ముందర ధర్నా చేయమని చెప్పి మేము మీకు సూచనలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో ఈ యొక్క మా ప్రభుత్వం ఏమి విద్యార్థులకు బకాయిలు పెట్టలేదని చెప్పి ప్రజలకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
మీరు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీ నాయకులకి, వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అనేది మీ మనసాక్షికి తెలుసుకోండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని గత ప్రభుత్వంలో 4 విడతలు అందజేయకోకుండా పెండింగ్లో పెట్టి ఈరోజు విద్యార్థుల్ని ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసింది మీ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అనేది కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉన్నత విద్య ఏదైతే పీజీ విద్యార్థులకి ఉన్నత విద్య దూరం చేసి చాలామంది డ్రాప్అవుట్స్ అయినటువంటి పరిస్థితి. ఉన్నత విద్య అనేది అందరినీ ద్రాక్షలాగా చేసినారు. ఎందుకంటే పీజీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంటే రద్దు చేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వీటన్నిటిని భరిస్తూ గతంలో మీరు చేసినటువంటి తప్పులన్నింటికి కప్పిపుచ్చుకుంటూ మా యొక్క యువ నాయకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి బకాయిల్ని కూడా గత 2 నెలల కిందట చూసినట్లయితే దాదాపు 800 కోట్లు ఈరోజు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉండాలా, వారికి ఎవరికే కానీ సర్టిఫికెట్లు అనేది కూడా నిలకడ చేయకూడదు, వారి యొక్క స్వేచ్ఛాయుతగా వారి యొక్క విద్యా జీవనం కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి ఈరోజు విద్యార్థుల పక్షాన ఉంది. అందుకు కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ, పేటీఎం బ్యాచ్ కానీ ఈ యొక్క దొంగ పోరులు, దొంగ దీక్షలు, దొంగ డ్రామాలు, దొంగ మాటలు, మాయ మాటలు అనేది ఇప్పటికే మీరు మర్చిపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భక్తుల గోవింద నామస్మరణల మధ్య దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామి ముత్యపు పందిరి వాహనంలో మాడవీధుల్లో విహరించారు. శ్వేత పందిరి నీడన రాజగోపాలుడిగా గంభీరంగా ఆసీనులైన స్వామివారిని భక్తులు దర్శించుకొని పూజా ద్రవ్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం తన దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులను కరుణించేందుకు ఘనశ్యాముడు విష్ణుమూర్తి గరుడిపై కొలువు తీరారు. సకల ఆయుధాలను ధరించి విహంగవరునిపై విహనయాన వీధుల నుంచి ఇలకు దిగి ముల్లోకాలను కటాక్షిస్తూ ఆ మాడవీధుల్లో సాగారు. భక్తులు స్వామి విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్న ఆ దివ్య తేజరూపుని దర్శించుకొని తన్మయులై అడుగడుగున గోవిందనామస్మరణలతో తరించారు. నిత్యం కోవెలలో కొలువు తీరే స్వామి ఉత్సవమూర్తిగా పవిత్ర క్షేత్ర మాడవీధుల్లో భక్తులను కరుణించేందుకు స్వయంగా తరలి వస్తున్నారనే సంతోషాన్ని కీర్తనల రూపంలో పాడి ఆనందించారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమాలను టీటీడీ అధికారులతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వరెడ్డి పర్యవేక్షించారు.
నేటి యువతకు నచ్చేలా నాణ్యతాపరంగా రాజీ లేకుండా 1 గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకొస్తూ రాయల్ నిషా కలెక్షన్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని అమ్మవారిశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ నిషా కలెక్షన్స్ 1 గ్రామ్ గోల్డ్ షాప్ను అంజద్ బాషా నగర మేయర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో 1 గ్రామ్ గోల్డ్ నగలకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. యువతులు మహిళలకు నచ్చేలా వందలాది డిజైన్లతో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని రాయల్ నిషా కలెక్షన్లో ప్రజల ముంగిటి తీసుకొచ్చారన్నారు. మహిళల అందాన్ని ద్విగుణీకృతం చేసే ఆభరణాలు ఈ షాపు ప్రత్యేకత అన్నారు. ప్రతి ఒక్కరూ నిషా కలెక్షన్స్ను సందర్శించి తమకు నచ్చిన ఆభరణాలు కొనుగోలు చేసి షాపు నిర్వాహకులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సుభాన్ బాషా, కార్పొరేటర్లు మక్బూల్, లక్ష్మయ్య, అజ్మతుల్లా, అలీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ బ్రదర్ సైడ్ निकल गया रे غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شأنيك هو الأبتر. بسم الله الرحمن الرحيم. إذا جاء نصر الله والفتح ورأيت. మరి ఇవాళ మా సోదరుడు మరి 34వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన అక్బర్ అలీ గారు రాయల్ నిసా అనే పేరుతో మహిళలకు సంబంధించిన ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించిన షాప్ని మరి ఈరోజు ఈ పొట్టి శ్రీరాములు వీధిలో ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ మహిళలకు సంబంధించిన ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించి అన్ని రకాలుగా మరి చాలా రీజనబుల్ ప్రైజెస్తో మరి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పి మరి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ షాప్ని రాయల్ నిసా అనే పేరుతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాయకులకు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అల్లాని కూడా ప్రార్థిస్తున్నాము. ఒక మంచి ఉద్దేశంతో అక్బర్ గారు మరి ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకు ఒక మంచి క్వాలిటీ వస్తువులు మరి అదేవిధంగా తక్కువ ధరకు మరి వాళ్ళకు అందించాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ వ్యాపారం ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. నేను మనస్ఫూర్తిగా అక్బర్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ కడప నగర ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి మరి పొట్టి శ్రీరాముల వీధిలో ఉండే ఈ రాయల్ నిసా ఇమిటేషన్ జ్యువెలరీ యొక్క షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి డిజైన్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీకి సంబంధించిన డిజైన్స్తో పాటు మరి అన్ని రకాల పర్సెస్, అన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మరి ఈ షాప్లో పెట్టడం జరిగింది. ఒక్కసారి అందరు కూడా మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ రాయల్ నిసా షాప్ని ఒకసారి విజిట్ చేయమని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి అల్లాను ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి
మరి ఈయన ప్రారంభించిన వ్యాపారంలో ఖచ్చితంగా దినదినాభివృద్ధి సాధించుకుంటూ ఖచ్చితంగా ఇలాంటి షాప్స్ ఇంకా మరెన్నో కడప నగరంలో ప్రారంభించే ఆ సామర్థ్యము మరి ఆ శక్తి ఆ అల్లా ప్రసాదించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నజీరుల్లా షా సాహెబ్ ట్రస్ట్ ఆస్తుల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్లోని స్కూల్ ఆవరణంలో ఆదివారం ట్రస్ట్ ఆస్తుల కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీడీపీ నాయకులు సీఎం సురేష్, విఎస్ ముక్తియాలతో కలిసి మాట్లాడారు. ఎకరా 50 సెంట్లు అత్యంత విలువ చేసే నజీరుల్లా షా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ విషయంగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. और एक मेहमान आ रहे हैं, एमएलए वरदाजी साहब, शहराब इकबाल साहब और सलाम। एक बड़ा की जिम्मेदारी, हालांकि నజరుల్లా సాహెబ్ ట్రస్ట్ స్థలము ఇది మా సొంత స్థలము అని ఒక 40 సెంట్లు ఇప్పుడు మసీదు ఉండే ప్రాంతము శివారెడ్డి అనే ఎర్రగుంట్ల అతనికి కంటి డాక్టర్కు అమ్మడం జరిగింది. శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది నజరుల్లా సాహెబ్ మేము దాయాదులం అని అమ్మడం జరిగింది 76-77లో. ఆయన వీలునామా రాస్తూ తన మసీదు మఠాన్ని కొనసాగిస్తూ ఎవరికి అమ్ముకోకుండా, ఇది ఎవరు తినేసేయకుండా, ఇది శాశ్వతంగా ప్రొద్దుటూరు ప్రజల యొక్క ముస్లిం సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసిపోయాడు. ఇప్పుడు మనం అట్లా రాసేవాళ్ళం, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. మంచి సంకల్పము. 44లో ఆయన అంటే ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాలు 140 సంవత్సరాల కిందట ఆయన అటువంటి ఆలోచనతో ప్రొద్దుటూరు ప్రజల భవిష్యత్తు కోసం అది ఉపయోగపడాలని తన సొంత ఆస్తిని కొడుకులకు బిడ్డలకు ఎవరికి రాయించాల. ఇది ప్రజానికానికి ఇక్కడ మఠం జరగాల, ప్రొద్దుటూరులో నిరంతరం అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో రాయించాడు. మన కొడుకులు బిడ్డలను కాదని ఎవరు రాయించలేము. ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలా. ఈ అగ్రిమెంట్ మేరకే పురా మనం దీంట్లో అయితే రైట్ లేదు, మనకు అమ్ముకునే దానికి హక్కు లేదు. ఇది నిరంతరం ప్రజల కోసమే ఉండాలనే దాని మీద ఆయన రాసిపోయినాడు అనేది చెప్తే చాలాసేపు వాగ్విధానం ఇవన్నీ జరిగిన తర్వాత అది వాళ్ళు ఆయన వదిలిపెట్టేసి సరేనా మీకు వచ్చేటట్టు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ భూమికి ఈ స్థలం ఎక్కడే ఉంది. ఇప్పుడైనా కూడా ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి, ఎవరికి దీంట్లో సొంత వాళ్ళకి కానీ మన బయట వాళ్ళకి కానీ ఎవరికి హక్కు లేదు. అటువంటి హక్కు లేని ఆస్తిని ప్రొద్దుటూరు ముస్లిమ్స్ మరి ఏం మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మీ ఆలోచనకు అనుగుణంగా మేము అన్ని రకాల సహకరిస్తాం. అది ఇప్పుడు ఒక డెవలప్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు అయిన తర్వాత కేవలం నిస్వార్థంగా వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి భోజనం తిని వచ్చే వాళ్ళని మాత్రమే కమిటీ మెంబర్గా పెట్టండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. ఇది నా ఉద్దేశం. అది స్వర్గంలో ఉండి ఆయన దీనిని ఎట్లా జరుగుతానని నా ట్రస్ట్ అనేది చూస్తాడు కాబట్టి ఎక్కడ అవకాశం లేని పరిస్థితుల్లో దీనికి ఒక మంచి వ్యక్తులు నియమించండి, మత పెద్దలు నియమించండి. వాళ్ళ ఆలోచన మేరకు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. మనం అందరూ ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో నారాయణ గారు సార్ చెప్పినట్టు వీలునామా రాయడం జరిగింది. దీన్ని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి, ఆశలు పెరిగినాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు ఉంటాయి. దీనికి కాపాడే వాళ్ళు కానీ మిగతా కార్యక్రమాలు ఏది చేసేదానికి కూడా మా వంతు తప్పకుండా సహాయం చేస్తాం. 10 లక్షల రూపాయలు ఈరోజు చేసే మెటీరియల్ కానీ ఏ రూపంలో అయినా తక్కువ కాకుండా నేను ఈ కాంపౌండ్ వాళ్ళకు
మెటల్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ. ఎందుకంటే డబ్బు ఇస్తే దుర్వినియోగం అవుతుంది. మెటీరియల్ ఇస్తాను, తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నజరుల్లా సాహెబ్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నజరుల్లా షా ట్రస్టు వీలునామా ప్రకారంగా ఆయనకు ఉండబడిన ఆస్తి అభివృద్ధి కోసం పొద్దుటూరు శాసనసభ్యులు వరదారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సురేష్ నాయుడు గారు ముఖ్య అతిథులుగా పిలుచుకొని పొద్దుటూరు పట్టణంలోని మత పెద్దలు, వ్యాపారస్తులు, ప్రొద్దుటూరులో ముస్లిం అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటైంది. దాంట్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఒక 10 రోజుల్లో ఒక మంచి ప్రణాళిక తయారు చేయండి, ఈ ఉండబడిన ఆస్తిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు, ఇక్కడ కాంపౌండ్ కూడా కట్టుకొని ఆస్తిని కాపాడండి, నజరుల్లా సాహెబ్ ఆశయాల మేరకు అభివృద్ధి చేయండి, ముస్లిం పేదలకు సహాయపడే విధంగా ఉండాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఇక్కడ ఈ కమిటీ వారే కాకుండా పొద్దుటూరు పట్టణంలో ఉండే కొంతమంది పెద్దలను కలుపుకొని ఒక అంచనా వేసి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, మద్రసా పెట్టాలా, ఏదైనా యతీంఖానా పెట్టాలా, కన్స్ట్రక్షన్ ఏదైనా చేసి ఆదాయం పెంచాలా, నజరుల్లా స్వామి వారి దర్గా అంచనాలేసి ఆడ దర్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలా అని దర్గా స్వాముల వారు అయితేనేమి, పేష్మ మామల వారు అయితేనేమి, మన అడ్వకేట్స్, వ్యాపారస్తులు అందరూ కలిసి పొద్దుటూరు నడిబొడ్డున ఉండే ఈ ప్రాపర్టీని అభివృద్ధి పరిచే విధంగా అందరం కూర్చొని సమావేశమైనాము. ఈ వార్తను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుపుతూ అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని, అందరి చేదోడు వాదోడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలంతా పవిత్ర లూర్దు మాత దీవెనలు పొంది జీవితాన్ని సుఖ సంతోషాలు భక్తితో గడపాలని నెల్లూరు పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తెలిపారు. కడప నగరంలోని మరియాపురంలోని పాత చర్చి వద్ద ఈ నెల 10, 11వ తేదీల్లో జరగనున్న లూర్దు మాత నవదిన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఇతర భక్తులు మత పెద్దలతో కలిసి ఊరేగింపుగా కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పతాకాన్ని ఆవిష్కరించి తిరునాళ మహోత్సవాలను ప్రారంభించారు. తర్వాత మత గురువులు దివ్య బలి పూజ నిర్వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కథోలిక సాంప్రదాయంలో మరియమాతకు విశిష్ట స్థానం ఉందని, ఆమెను అనేక పేర్లతో కీర్తిస్తారని తెలిపారు. ఆ తల్లి పేరిట ఎన్నో పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటారని, అందులో భాగంగా మరియాపురంలో వెలిసిన ఈ తల్లి లూర్దు మాతని కొలుస్తారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉత్సవాలలో ప్రజలు, విశ్వాసులు పాల్గొని తల్లి దీవెనలు పొందాలని ఆహ్వానించారు. అనంతరం అంజద్ బాషా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును గురువులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్, విచారణ గురువులు మరియన్న, సహాయక గురువులు సుధాకర్, తిరునాళ కమిటీ కార్యవర్గ సభ్యులు జ్యోతిరాయప్ప తదితరులు పాల్గొన్నారు. జెండా వందన సమర్పణ తర్వాత తండ్రి గారు టెంకాయ కొడతారు. అలాగే మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బిఎన్ మరేళ్ళ గారు, అలాగే తిరునాళ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రాయప్ప గారు, శివరి గారు, సెక్రటరీ ప్రదీప్ గారు సిద్ధంగా ఉండాలి. అలాగే జాయింట్ సెక్రటరీ ఆనంద్ గారు సిద్ధంగా ఉండాలి. ఈ టెంకాయ కొట్టిన తర్వాత తండ్రి గారు గృహంలోనికి వెళ్ళి మాతగారికి జెండా తర్వాత పూలమాలతో తల్లిని గౌరవిస్తారు. అలాగే ఒక టెంకాయ కూడా కొడతారు.
తదుపరి అలాగే మన వేంద్రాసన వికార్ జనరల్ గురువులు మోర్ సిగ్నర్ రెవరెండ్ ఫాదర్ బాలరాజు గారు టెంకాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు తానే స్వయంగా ఈ లోకానికి రాదలుచుకున్నప్పుడు సృష్టి ఆదిలోనే తాను ఎన్నుకున్నటువంటి నూతన ఏవ స్త్రీ మరియా, ఆ తల్లి ద్వారానే ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. మానవులందరికీ కూడా రక్షణను ప్రసాదించటం జరిగింది. ఆ ప్రభు తాను కలువరిగిరిపై శిలువ మీద రక్షణ బలిని సమర్పిస్తున్న సందర్భంగా తన యొక్క తల్లిని మానవులందరికీ తల్లిగా ప్రసాదించి ఉన్నారు. అది మొదలుకొని ఈ నూతన బాధ్యతను స్వీకరించినటువంటి ఆ తల్లి క్రీస్తుకు మాత్రమే కాకుండా మానవులైన మనందరికీ తల్లిగా ఆమె తన బాధ్యతను నిర్వర్తిస్తూ పలుచోట్ల దర్శనమిస్తూ మీరు యేసు చెప్పినట్లు చేయండి అని తెలియపరుస్తుంది. ఏ విధంగా అయితే కానాపల్లిలో మీరు ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పి ప్రభు తన తొలి అద్భుతాన్ని అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చేలా చేసేలా ఆమె చొరవ తీసుకుందో, అదేవిధంగా ఆమె నేడు 10 చోట్ల కూడా దర్శనమిస్తూ మీరు ప్రభువు చెప్పినట్టు చేయండి, ఆయన మాట ప్రకారం జీవించండి అని చెబుతూ ఉంది. ఆ రీతిగా ఆమె ఫ్రాన్స్ దేశంలోని లూర్ద్ నగరంలో దర్శనమిచ్చి ఇచ్చిన సందేశం కూడా అదే. మనం మన పాపాలకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ ప్రభు యొక్క రక్షణకు పాత్రలం కావాలన్నదే. కాబట్టి ఆ దేవుడు చేసిన ఏర్పాటే మనందరికీ ఒక ఆదర్శంగా, ఒక ప్రార్థన తోడ్పాటుగా, మరి మనలో ఒక నమ్మిక ఆశను కలిగించేలా తల్లి మరియా ఉంటూ ఉంది. ఏ విధంగా అంటే దేవుడు ఏ విధంగా ఆమె జీవితంలో తన మహిమను ప్రదర్శించి ఉన్నాడో అదేవిధంగా మనలో కూడా తన మహిమను ప్రదర్శించగలరు. ఏ విధంగా అయితే ఆమె ప్రభువు చెప్పినట్లు నడుచుకొని ఆయన వాక్కు ప్రకారం జీవించి ఆయన వాగ్దానాలను నమ్మి ధన్యురాలైందో, అలాగే నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ప్రభు యొక్క వాక్కు ప్రకారం జీవించి మనం కూడా ధన్యులము కాగలం అన్నదే దీని యొక్క సందేశం. మరియ తల్లిని గౌరవించటం అంటే క్రీస్తు ప్రభు దేవుడు ఆమె జీవితంలో వెల్లడి చేసిన తన మహిమలనే మనం కొనియాడుతున్నాం, దేవునే కొనియాడుతున్నాం, దేవునే స్తుతించుతున్నాం, దేవునే ఆరాధిస్తున్నాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పక తల్లి యొక్క ప్రార్థనా సహాయం అందరికీ ఉండాలి. ఆమె యొక్క ప్రార్థనా సహాయం ద్వారా అందరికీ ఆ ప్రభు యొక్క దీవెనలు కృపలు లభించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మన యొక్క కడప జిల్లా ఈ మరియాపురంలో ఉన్నటువంటి ఈ పెద్ద దేవాలయంలో ఈ యొక్క లూర్దు మాత పండుగను మరి ఫిబ్రవరి నెల 10, 11వ తారీఖుల్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందుకుగాను ఈ దినం అనగా ఫిబ్రవరి 2వ తారీఖున మరి పతాక ఆవిష్కరణ జరిపి ప్రార్థనను ప్రారంభిస్తున్నాం. ఈ నవదిన ప్రార్థనలు ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభువుకు సన్నిహితులంగా అవటానికి తోడ్పడాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ప్రభు దీవెనలు పొందాలని మనసారా ఆశిస్తున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న దేవుని కడప ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభ. ఆదివారం ముత్యపు పందిరి వాహనం నుంచి భక్తులను కటాక్షించిన కడప రాయుడు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్పై మాట్లాడే అర్హత లేని వైసీపీ తమ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటబాట. వైసీపీ నేతల తీరుపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ ఆగ్రహం. ప్రజలంతా పవిత్ర లూర్దు మాత దీవెనలు పొంది జీవితాన్ని సుఖ సంతోషాలు భక్తితో గడపాలి. నవదిన ఉత్సవాల ప్రారంభం సందర్భంగా దైవ సందేశం అందించిన గురువులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.